మాట్లాడితే అయిపోతుంది కదా. మీరు ఏదైతే ఇది వక్రీకరించిరా లేకుంటే మీరు నిజంగానే అన్నారా? ఇప్పుడు వీడియోలోనైతే క్లియర్ గా వస్తుంది కానీ మీరు మాట్లాడిన మాట ఏది ఎవరి ఇమేజ్ ను దెబ్బతినే విధంగా, ఎవరి ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా మాట్లాడినో ఇమేజ్ అక్కడ ఉన్నటువంటి వీడియోలో టీవీలోనే ప్రజెంట్ అవుతుంది కదా. ఒకవేళ వక్రీకరిస్తే నిజంగానే వక్రీకరించారు అని చెప్పొచ్చు కదా. ఇది ఖచ్చితంగా మీరు కావాలని మాట్లాడిరు. ఈరోజు ఈ తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేక మీరు మాట్లాడుతున్నారు ఇలా. అంతే, కొత్త విషయం ఏం లేదండి శేష గారు. ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని మీరు కించపరిచే విధంగా మాట్లాడమే తప్ప వేరే ఏమీ లేదు. ఓకే లక్ష్మీనరసింహారెడ్డి గారు ఒక నిమిషం శిరీష గారు పబ్లిక్ డొమైన్. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది పబ్లిక్ డొమైన్ లో ఉంది. వారు సమగ్ర అవగాహనతో మాట్లాడారు. ఇదే పబ్లిక్ డొమైన్ లో ఇదే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. మాట్లాడిన తర్వాత నరసింహారెడ్డి గారు ఆగండి, ఫినిషింగ్ లో ఉంది. గౌరవించాల్సిన నరసింహారెడ్డి గారు ఓకే ఫైనల్ గా శిరీష గారు ఒకటే మాట ఫైనల్. టైమ్ అప్. మీరు ఆగండి. ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒకరికి తర్వాత ఒకరు మాట్లాడితేనే అది ప్రేక్షకులకైనా అర్థమవుతుంది, ప్యానల్ లో ఉన్న వాళ్ళకైనా అర్థమవుతుంది. మీరు ఏదైతే ఉందో నరసింహారెడ్డి గారు మీరు ఆగండి. శిరీష గారు ఒకటే మాట ఫైనల్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు బయట చూసాము, తర్వాత జనసేన పార్టీ నుంచి వచ్చిన